ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు, ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనము, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేర్షి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగ చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం. అలా ఇస్సాకు యొక్క జీవితంలో నుంచి 3వ భాగం ఈరోజు ధ్యానించబోచుంటుండగా తగిన శక్తి, వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను, బలహీనుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత, నీ ఆత్మ చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి, నేర్పించండి. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటిని దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మీరు హెడ్డింగ్ లో ఇస్సాకు జీవితం 3వ భాగం అని పెట్టుకున్న తర్వాత ఆదికాండము 26 అధ్యాయము 34-35 వచనాలు రాసుకోండి. తర్వాత 27వ అధ్యాయం మొత్తం కూడా రాసుకోండి. 27వ అధ్యాయం మొత్తం కూడా రాసుకోండి. తర్వాత 28వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు రాసుకోండి. ఆదికాండము 28వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. తర్వాత ఆదికాండము 31వ అధ్యాయము 17-18 వచనాలు. ఆదికాండము 31వ అధ్యాయము 17-18 వచనాలు. తర్వాత ఆదికాండము 35వ అధ్యాయము 27 నుంచి 29 వరకు రాసుకోండి. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 11 వచనం రాసుకోండి. రాసుకున్నారా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం. వీటిల్లో మనం ఇప్పుడు చెప్పబడిన వచనాల్లో నుంచి ధ్యానం చేద్దాం. గత 2 భాగాలుగా మనం 2 వారాల నుంచి ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇస్సాకు తన తండ్రి వలె భయభక్తులు కలిగి దేవుని ఎడల నడుచుకుంటూ ఉన్నాడు. భార్య పేరు రిబ్కా. ఈ రిబ్కా మరియు ఇస్సాకులకు కలిగినటువంటి 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఏశావు, చిన్న కుమారుడి పేరు యాకోబు. అయితే 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏశావు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునేది ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే దేవునిని నమ్మనటువంటి భక్తిహీనులైన ఆ దేశ ప్రజలలోని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు. ఆ 2 అమ్మాయిలు భక్తులైన తల్లిదండ్రులైన ఇస్సాకు, రిబ్కాలకు చాలా మనోవేదన కలగజేస్తారు. అబ్రహాము లాగా కాకుండా, ఇస్సాకు లాగా కాకుండా ఈ ఏశావు దేవునికి విరుద్ధంగా ఆ ఊర్లో ఉన్న దేవుని నమ్మని అమ్మాయిలను 2 పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరు, ఆ అమ్మాయిలిద్దరూ భక్తిహీనులు కనుక భక్తులైన ఇస్సాకుని, రిబ్కాని చాలా మనోవేదన కలగజేసేస్తారు. వాళ్ళ వల్ల చాలా బాధపడతారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులను బాధ పెట్టే పని ఏ కొడుకు చేసినా ఆ కొడుకుకి శాపం వస్తుందని ఇప్పుడు మనం చదువుతాం. దేవుని భయభక్తుల్లో పెంచితే, దేవుని భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులకు ఏ బిడ్డలైనా ఇబ్బంది కలగ చేస్తే అటువంటి బిడ్డలు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా దైవభక్తులు అయి ఉంటేనే తల్లిదండ్రులు కూడా ఆశీర్వాదం పొందుతారు. లేదా తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో జీవిస్తుంటే తల్లిదండ్రులు కూడా శాపగ్రస్తులు అవుతారు. అయితే ఇక్కడ ఇస్సాకు
దీవెన కలిగిన వాడు. ఇస్సాకు దైవభక్తి కలిగిన వాడు కాబట్టి మంచి జీవితం జీవిస్తుంటే పెద్ద కొడుకు మాత్రం ఇలా చేస్తాడు. ఇక ఇస్సాకు వృద్ధుడైపోతాడు. 27వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలుగుతుంది. ఇస్సాకు ముసలోడైపోతాడు, కన్నులకి మంద దృష్టి కలుగుతుంది. అంటే ఇక ఎదుట ఉన్నవారు ఎవరని కూడా గుర్తించలేకుండా పోతాడు అనమాట. ఆకారం అనేది కనపడదు, కళ్ళు మంద దృష్టి వచ్చేస్తుంది. మనలో కూడా చూడండి, చాలా మందికి కనబడినప్పుడు మచ్చలుగా తెల్లగా బూజలుగా ఏదో నాకు సరిగా కనపడటం లేదంటారు కదా. అలాగా ఇస్సాకు ముసలోడైపోయిన తర్వాత ఇస్సాకు కళ్ళకి మంద దృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే మంద దృష్టి కలుగుతుందో అప్పుడు ఇక ఇస్సాకు ఒక మాట అంటాడు, అయ్యా నేను చనిపోయే టైం దగ్గరకు వచ్చింది, నా మరణ కాలము దగ్గరకు వచ్చింది, కాబట్టి నేను ఒక పని చేయాలని చెప్పని అంటాడు. అదేంటంటే చూడండి ఒకసారి 27వ అధ్యాయము 2వ వచనం. 27వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూసారా, పిల్లలతో చెప్తున్నాడు. ఇక తండ్రిగా ఒక బాధ్యత చేయాల్సిన పని ఉంది. ఆ యొక్క ఇంట్లో తన కుమారులకు ఒక బాధ్యత చేయాల్సిన పని ఉంది. ప్రతి తల్లిదండ్రికి కూడా బిడ్డల మీద బాధ్యతలు ఉంటాయి. వాళ్ళను మంచిగా దేవుళ్ళలో పెంచాలని, మంచి పని ఇప్పించాలని, దేవుడి సేవ చేయించాలని, దేవుడు ఎంతో భయభక్తులు కలిగించి మంచి వివాహం చేయాలని, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. అది బాధ్యత కూడా. అలాగే ఇస్సాకు కూడా తన బాధ్యతగా ఇక తన చనిపోయే టైం దగ్గరకు వచ్చిందని, మరణ దినము సమీపించిందని, తన కంటి చూపు కూడా మంద దృష్టి కలిగిపోయిందని ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమని వస్తాడంటే, ఈ యొక్క ఇస్సాకు పెద్ద కుమారుని బాగా ప్రేమించేవాడు, ఈ ఏశావుని ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకంటే ఈ ఏశావు వేటాడి మాంసం తెచ్చిచ్చేవాడు తండ్రి అయిన ఇస్సాకుకి. కాబట్టి ఈ ఏశావుని తండ్రి ఇస్సాకు ప్రేమించేవాడు, బాగా ప్రేమించేవాడు. అందుకోసం ఈ ఇస్సాకు ఏమంటాడంటే, ఏశావుని పిలిచి, నాయనా నా మరణ దినము సమీపిస్తుంది కాబట్టి ఇక నేను ఒక పని చేయాలి నీ విషయంలో. ఏంటంటే నిన్ను నేను ఆశీర్వదించాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు అడవికి వెళ్ళేసి ఒక మాంసం వేటాడి ఆ మాంసం తీసుకొని వచ్చి నాకు వండి పెడితే నేను తృప్తిగా తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు ఇస్సాకు. సరే, ఇక ఇస్సాకు అలాగా మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, రిబ్కా వింటది. రిబ్కా ఎవరు? ఇస్సాకు భార్య వింటదన్నమాట. ఈ రిబ్కా ఎవరిని ప్రేమిస్తుందంటే, యాకోబుని చిన్న కొడుకుని ప్రేమిస్తుంటది. తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమిస్తూ ఉంటాడు, తల్లేమో చిన్న కొడుకుని ప్రేమిస్తూ ఉంటది. ఇద్దరిలో చూడండి, ఈ ఏశావు ఏమో దేవుడు చెప్పినట్టుగా బతకడు, యాకోబు మాత్రం తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినేవాడు. ఈ ఏశావు బుద్ధి అంత మంచిది కాదు. ఒకసారి ఏం జరిగిద్దంటే, ఈ ఏశావు అడవికి వెళ్ళి అలసిపోయి ఏమి మాంసం ఏమి దొరకకుండా అలసిపోయి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఈ యాకోబు ఏం చేస్తాడంటే కూర వండుతుంటాడు, చిక్కుడుకాయ కూర వండుతుంటాడు. ఎర్రగా ఉంటది అది చిక్కుడుకాయ కూర, బాగా చూడడానికి ఏమో బాగా ఉంటది అనమాట. అప్పుడు ఏశావు ఏం చేస్తాడంటే, ఒరే తమ్ముడా ఆ కూర నాకు పెట్టరా అని అంటాడు. నేను చచ్చిపోతున్నాను, ఆకలితో చచ్చిపోయేలాగున్నాను రా, అన్నం తినకపోతే ఇప్పుడు నేను చచ్చిపోతాను అని అంటాడు. అప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా, నేను నీకు కూర ఇవ్వాలంటే నువ్వు పెద్దోడివి కదా, నువ్వు జ్యేష్ఠుడివి కదా, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేసేయాలంటాడు. ఆ జ్యేష్ఠత్వపు హక్కు, ఆ పెద్ద హక్కు నగ్గాన్ని ఇచ్చేసి నీకు కూర పెడతాను అంటాడు. అప్పుడు ఏశావు చూడండి, రే ఏదో కూర కొంచెం పెట్టమన్నాను కానీ ఈ జ్యేష్ఠత్వం నేను అమ్ముకుంటానా అనాల్సిన వాడు ఒక్క పూట కూటి కోసం, కూర కోసం ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు, నువ్వే తీసుకోపో, నాకు చిక్కుడుకాయ కూర ఇయ్యి అంటాడు. అలా చిక్కుడుకాయ కూర కోసం తన పెద్దరికాన్ని అమ్మేస్తాడు. మనలో కూడా చాలా మంది లోకంలో ఉన్న వాటి కోసం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. డబ్బు కోసం, వ్యభిచారం కోసం, మందు కోసం, రకరకాల వాటి కోసం దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. పెద్ద కొడుకు జ్యేష్ఠుడు, తండ్రి లాంటి వాడు తండ్రి తర్వాత. అలాంటోడు తన పెద్దత్వాన్ని అమ్మేసుకుంటాడు తమ్ముడికి. అది మొట్టమొదటిది. అయితే ఈ యొక్క ఇస్సాకు
ఏశావుతో చెబుతున్న ఈ మాటలు రిబ్కా వింటది. రిబ్కా విని చిన్న కొడుకుని పిలుస్తుంది, యాకోబుని పిలిచి, ఒరే మీ నాన్న మీ అన్నని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, అందుకే వేటాడి మాంసం తెమ్మని చెప్పి పంపించాడు. కాబట్టి ఒకవేళ ఏశావు గాని మాంసం తెస్తే మీ నాన్న తిని ఏశావునే ఆశీర్వదిస్తాడు, నీకేం ఆశీర్వాదాలు రావురా అని చెప్పి యాకోబుతో అంటది తల్లి. మరి అమ్మ ఏం చేయమంటావు నేనంటే, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఏం చేస్తావంటే, ఏశావు అడవికి వెళ్ళిపోయి ఉన్నాడు కదా, అడవికి వెళ్ళిపోయి ఉన్నాడు, వేటాడి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే, మన మందలో 2 మేక పిల్లలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొచ్చేసి, వాటిని తీసుకొస్తే నేను బాగా మీ నాన్నకి ఇష్టమైనట్టుగా రుచిమైన కూర చేసి అన్నం చేసి మీ నాన్నకి ఇస్తాను, నీ ద్వారా పంపిస్తాను. అప్పుడు నిన్ను దేవుడు, అప్పుడు మీ నాన్న ఆశీర్వదిస్తాడంటే యాకోబు ఒక మాట అంటాడు, అదేంటమ్మా అన్నకేమో రోమాలు ఉంటాయి. ఈ ఏశావు ఎలాంటి వాడంటే, పుట్టినప్పుడే ఈ మేకలకి ఎలాగైతే రోమాలు ఉంటాయి చూసా, వెంట్రుకలు ఉంటాయి కదా, అలా ఉంటది తన ఒళ్ళంతా కూడా. ఏశావుకి పెద్ద కొడుకు అన్నమాట, రోమాలు ఉంటాయి, ఎర్రని వాడు. మరి అన్న ఒళ్ళంతా కూడా రోమాలు ఉంటాయి కదా, ఒకవేళ నాన్న పట్టుకొని చేతిలో కానీ పట్టుకుంటే నా ఒళ్ళేమో నున్నగా ఉంటది, అన్న ఒళ్ళేమో రోమాలు ఉంటాయి కదా, మరి గుర్తుపట్టేస్తే ఆశీర్వాదానికి బదులు శాపం ఇస్తాడేమో ఆ తండ్రి. మరి అప్పుడు ఏం జరిగింది, నేను శాపగ్రస్తుని అయిపోతానంటే అప్పుడు అమ్మ ఏమంటదంటే, రిబ్కా ఏమంటదంటే, ఏ ఇబ్బంది ఏమి లేదు, ఆ శాపం అంతా నా మీదకి రాని, ఒకవేళ మీ నాన్న ఏదన్నా శపించినా ఆ శాపం నాకు వస్తుంది, అయినా అలా జరగదు, నేను చెప్పినట్టు చెయ్యి అంటది రిబ్కా. చూడండి ఒకసారి, అతడు 25 చూద్దాం, 27వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 27వ అధ్యాయం 11వ వచనం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నవాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదములు తెచ్చుకోనని చెప్పాను. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది, 13వ వచనం, అయినను అతని తల్లి, నా కుమారుడా, నా శాపము ఆ శాపము నా మీదకి వచ్చునుగా, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకొని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచి భోజ్యములను ఇచ్చాను. ఇలాగా ఈ యొక్క రిబ్కా ఏం చేస్తుందంటే, మొత్తం అంతా నీటుగా వండి, ఆ 2 మేక పిల్లలను నీటుగా వండి, ఇస్సాకుకి ఇష్టమైనట్టుగా రుచి కలిగగా వండి ఏం చేస్తుందో తెలుసా, ఈ యొక్క 2 మేక పిల్లల్ని చంపుతుంది కదా, ఈ 2 మేక పిల్లల యొక్క పైన తోలు తీసుకొచ్చి ఈ యాకోబు మీద కప్పేస్తుంది అనమాట. ఎందుకంటే ఏశావుకి ఏమో రోమాలు ఉంటాయి, అందువల్ల వీళ్ళ నాన్న గుర్తుపడతాడేమో అని చెప్పని ఆ మేక పిల్లల యొక్క తోలు ఈ యోకాబు యొక్క భుజాలకి చేతులకి పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి అన్నం తీసుకొని ఇక వెళ్తాడు, ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు, తండ్రి అని పిలవగానే ఏం నాయన నువ్వు ఎవరు అంటాడు. ఎందుకంటే ఇస్సాకు అప్పటికే వృద్ధుడైపోయి ఉంటాడు, వినికిడు కూడా సక్రంగా ఉండదు. ఆ ముందుకు అడుగుతాడు అనమాట, అయ్యా నువ్వు ఎవరు అంటే, నాయన నేను ఏశావుని, నీ పెద్ద కుమారుణ్ణి, ఇదిగో నువ్వు వేటాడమని చెప్పావు కదా, మాంసం తెమ్మని చెప్పావు కదా, నన్ను ఆశీర్వదిస్తా అని చెప్పావు కదా, తీసుకొచ్చేసాను వండేసి అంటే అప్పుడు ఇస్సాకు అంటాడు, ఇప్పుడే కదరా నేను చెప్పింది, 1 గంట కూడా కాలేదు, అరగంట కూడా కాలేదు, అప్పుడే అట్ట నీకు మాంసం దొరికింది అని చెప్పి అనగానే ఏమంటాడు తెలుసా యాకోబు, నీ దేవుడే నా దగ్గరికి రప్పించాడు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి రప్పించినందువలన నేను తొందరగా తెచ్చేసాను అంటాడు. చూసారా, ఇట్లా చెప్తాడు అనమాట, నీ దేవుడైన యెహోవాయే నా ముందరికి రప్పించేసాడు వేటని, అందువల్ల వెంటనే నేను దాన్ని కొట్టేసి తీసుకొచ్చేసి రెడీ చేసేసాను అని చెప్పి చెప్తాడు. అప్పుడప్పుడు అతను అంటాడు, అలాగైతే ఒకసారి దగ్గరికి రా, నేను తవిడి చూస్తా అని అంటాడు. అప్పుడు ఈ యొక్క ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు పిలుస్తాడు, దగ్గరికి రానాయనా, నువ్వు అసలు ఏశావో కాదో నేను చూడాలి కదా అని చెప్పని దగ్గరికి పిలుస్తాడు. ఈ తల్లి ఏం చేసిద్దంటే, ఏశావు యొక్క బట్టలు అతనికి తొడిచేస్తుంది. ఒకవేళ ఆ బట్టలు చూసి ఏమన్నా, కొంతమంది వేసుకున్న వస్త్రాలకి ఆ యొక్క వాసన ఉంటది, కాబట్టి ఆ వాసన కూడా మళ్ళీ గుర్తుపట్టకుండా ఏశావు వేసుకునే వస్త్రాలు తమ్ముడికి వేసేసి యాకోబుకి వేసేసి పంపిస్తుంది అనమాట.
అప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడంటే తవిడి చూస్తాడు. ఈ భుజాలు చేతులు అంతా కూడా తవిడి చూస్తే ఏం తగులుతుంటది? మేక తోలు కప్పు ఉంటది కదా పైన, ఆ రోమాలన్నీ కూడా తగులుతూ ఉంటది. అప్పుడు చూసి వాసన చూసి ఈ యొక్క తండ్రి అయిన ఇస్సాకు ఏం చేస్తాడంటే, స్వరం ఏమో యాకోబుది లాగా ఉంది, ఆకారం మాత్రం ఏశావుది లాగా ఉంది అని ఇక ఆ యాకోబు తీసుకొచ్చినటువంటి భోజన పదార్థాలన్నీ కూడా తృప్తిగా తింటాడు. తిని చెప్తాడు, నాయన నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటాడు. అప్పుడు యాకోబు వచ్చి తన తండ్రిని ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక ఈ ఇస్సాకు ఈ యాకోబుని దీవించడం మొదలు పెడతాడు. ఏమని దీవిస్తాడు చూడండి, 27వ అధ్యాయము 28వ వచనం. 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ తల్లి పుత్రులు 29 కూడా, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిల పడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలుకవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఇలాగా దీవిస్తాడు. ఇస్సాకు, తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని పెద్ద కుమారుడు అనుకొని దీవించేస్తాడు. ఇక ఈ దీవెన ఒకే ఒక దీవెన ఉంటది. ఈ తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఒకే ఒక దీవెన ఉంటది, 2 దీవెనలు ఉండవు అన్నమాట. ఏదైనా ఒకసారి దీవించింది మాత్రమే పనికొస్తుంది. ఇలా తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా దీవించేస్తాడు, యాకోబుని దీవిస్తాడు. కానీ ఇస్సాకు మాత్రం ఏశావు అనుకొని దీవిస్తాడు. పాపం అతనికి ఏమో కళ్ళు కనబడవు, సరిగా వినపడదు. ఇతను వచ్చి యాకోబు వచ్చేసేసి తల్లి అతనికి అట్లా చెప్పేస్తుంది, వెళ్ళురా, మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వే పొందు, మీ అన్న వెళ్ళిపోయి ఉన్నాడులే, వచ్చే లోపల మనం ఈ పని చేసేద్దామని చెప్పని రిబ్కా ఏం చేస్తుందంటే అలా పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క యాకోబుని ఇస్సాకు దీవిస్తాడో అయిపోయింది, దీవించడం అయిపోయిన తర్వాత వెంటనే ఏశావు వస్తాడు. ఏశావు వచ్చేస్తాడు అనమాట. చూడండి 30వ వచనం, 27వ అధ్యాయం 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరిన వెళ్ళిన క్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాను. వెంటనే ఈ యొక్క యాకోబు పెట్టిన తిండి అంతా తినేసి యాకోబుని తండ్రి దీవించేసి అంత అయిపోగానే వెంటనే పెద్దోడు వచ్చేస్తాడు. అడవిలోంచి పెద్దోడు వస్తాడు. పెద్దోడు వచ్చేసి తను తెచ్చిన వేట మాంసం అంతా కూడా వండుకొని రెడీ చేసేసి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి తండ్రి అని పిలుస్తాడు. పిలవగానే ఇస్సాకు ఏం నాయనా అంటాడు. తండ్రి నువ్వు చెప్పినట్టుగా నేను వేటాడి మాంసం తీసుకొచ్చేసాను అని చెప్పి అంటాడు. ఈ యొక్క ఇస్సాకు భయపడిపోతాడు, గడగడ ఒరిగిపోతాడు. ఇదేంటి నాయన, ఇప్పుడే కదా నువ్వు మాంసం తెస్తే నేను దీవించేశాను, మళ్ళా మాంసం తెచ్చాను నన్ను దీవించని చెప్పి అంటున్నావు ఏంటి అని అనగానే, తండ్రి నేను ఏశావును యాకోబును కాదు, ఇప్పుడే నేను వచ్చింది అనగానే ఇస్సాకుకి అర్థమైపోద్ది, ఓహో రిబ్కాను యాకోబు ఇద్దరు కలిసి, తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు అని చెప్పి అంటాడు. చూడండి ఒకసారి 27వ అధ్యాయం 33వ వచనం. అట్లయితే వేటాడిన భోజనమును నాకు నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకముందు నేను వాటన్నిటిని తిని నిజంగా దీవించితిని కదా, దీవించిన కదా, అతడు దీవింపబడిన వాడే ఆయన. 35వ వచనం కూడా, 35 కూడా. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను అంటాడు. చూసారా, తండ్రి అంటాడు, నాన్న నీ తమ్ముడు వచ్చేసి నీకు రావాల్సిన దీవెనను వాడు తీసుకెళ్ళిపోయాడు రా, నాకేమో కళ్ళు కనబడవు, సరిగా వినపడదు, తవిడి చూస్తే నీలాగే అంత రోమాలు ఉన్నాయి,
నీ వస్త్రమే వేసుకుంటే ఆ వాసన కూడా చూశాను, నా తప్పేమీ లేదు, ఇదిగో నీ తమ్ముడే నిన్ను మాయం చేశారా, మోసం చేశాడు అని చెప్పి తండ్రి చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఏశావు తన తమ్ముడు మీద పగబడతాడు, చంపేయాలనుకుంటాడు. ఇక ఎలాగైనా నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నా తమ్ముడు తీసుకున్నాడా, ఎలాగైనా వాడిని ఇక నేను చంపేస్తానని చెప్పని తమ్ముడు మీద అతను పగబట్టుకుంటాడు. ఈ విషయం తల్లికి తెలుస్తుంది, తల్లి రిబ్కాకు తెలుస్తుంది. రిబ్కా వాడు అనుకుంటుంటాడు అనమాట, ఏశావు అనుకుంటుంటాడు, ఇక నేను వీడిని చంపేయాలి, తమ్ముడిని ఎలాగైనా చంపేశాను, వీడు నన్ను మోసం చేశాడు కాబట్టి వీడిని ఎలాగైనా నేను చంపేయాలని చెప్పని పగ అనుకుంటా ఉంటాడు అనమాట. అనుకుంటుంటే రిబ్కా ఈ మాటలు వింటది. అన్న తమ్ముడిని చంపేయాలనుకుంటున్నాడని, తన పెద్ద కొడుకు తన చిన్న కొడుకు కుమారుడైన యాకోబుని చంపేయాలనుకుంటున్నాడని వింటది. విని ఏం చేస్తుందంటే యాకోబును పిలిచి, ఒరే చిన్నోడా, మీ అన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడురా, మీ అన్నకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వు తీసుకున్నావని మీ అన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు, కాబట్టి నేను చెప్పే ఒక పని చెయ్యి అంటది రిబ్కా. ఏంటమ్మా అంటే, ఇదిగో నా సహోదరుడు ఉన్నాడు లాబాను, నీ యొక్క మామ, అతని దగ్గరికి వెళ్ళిపోయి నీ అన్నకి కోపం చల్లారే వరకు, నీ మీద కోపం చల్లారే వరకు, ఇక నిన్ను చంపకూడదు అని అనుకునే వరకు అక్కడే ఉండరా, రావద్దు, మీరిద్దరు కొట్టుకొని చచ్చిపోతారు, నాకు బిడ్డలు లేకుండా పోతారని చెప్పని యాకోబుతో రిబ్కా అంటది. అది మాత్రమే కాకుండా మళ్ళా భర్త దగ్గరికి వెళ్తుంది, ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటది. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఏమంటదంటే, 27వ అధ్యాయము 46వ వచనం చదవండి. 27వ అధ్యాయము 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో ఎవతను వివాహము పెళ్లి చేసుకున్న నాకేమి ప్రయోజనము అంటది. భర్త దగ్గరకు వచ్చి రిబ్కా అంటది, అయ్యా పెద్దోడు పెళ్లి చేసుకున్న 2 అమ్మాయిలు, ఈ దేశస్థపు అమ్మాయిలు, వాళ్ళు భయంకరమైన వాళ్ళు, భయం లేదు, గౌరవం లేదు, మనిద్దరిని ఎంత బాధ పెడుతున్నారో చూసావు కదా, కాబట్టి పెద్ద కుమారుడు 2 భార్యలను చేసుకుంటే వాళ్ళ వల్ల మనం ఎంతో బాధపడుతున్నాము. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా ఈ దేశంలోనే వాళ్ళని కానీ పెళ్లి చేసుకుంటే ఇక మనం చచ్చిపోతాము, వాళ్ళు మనల్ని చంపేస్తారయ్యా, కాబట్టి ఏదో ఒక నిర్ణయం చేద్దాము, ఇదిగో యాకోబుని చిన్నోడిని మా ఊరికి పంపించేద్దాము, నా బంధువుల దగ్గరికి పంపించేద్దాము, నా సహోదరుడికి పంపించేద్దాము, అక్కడ నా సహోదరుడికి కూతురు ఉంది, ఆమెను కానీ పెళ్లి చేసుకుంటే మనకు బాగుంటదని భార్య రిబ్కా ఇస్సాకుతో చెప్తుంది. ఇస్సాకుతో చెప్పినప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఏం చేస్తాడంటే కుమారుణ్ణి చిన్నోడిని పిలిపిస్తాడు. చిన్నోడిని పిలిపించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతును వివాహం చేసుకోనకూడదు. చూసారా, ఇస్సాకు కూడా అదే చెప్తున్నాడు. ఒరే నాన్న చిన్నోడా, ఈ యొక్క దేశంలో ఉన్న వాళ్ళకి భయం లేదురా, భక్తి లేదురా, వీళ్ళందరూ దేవుడు అంటే భయపడని వాళ్ళు, ఇష్టానుసారంగా పాపం చేసేవాళ్ళు, కాబట్టి ఈ దేశంలో ఉన్న పిల్లల్ని ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దురా అంటున్నాడా. చేసుకోనకూడదు. నీవు లేచి పద్దనారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడును లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని చెప్పని అతని ఆజ్ఞాపిస్తాడు. ఇట్లా ఈ యొక్క యాకోబుకి తండ్రి ఏం చెప్తాడంటే, ఇస్సాకు ఏం చెప్తాడంటే, నాన్న ఈ ఊర్లో ఈ దేశంలో ఉన్న పిల్లల్ని ఎవరిని చేసుకోవద్దురా, నీ తల్లి యొక్క సహోదరుడి ఇంట్లో అతనికి కుమార్తెలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక దాన్ని వెళ్ళి చేసుకో, అప్పుడు బాగుంటావని చెప్పని యాకోబుని ఇస్సాకు కూడా ఆశీర్వదించి పంపించేస్తాడు. పంపించేస్తే అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన యొక్క తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళిపోతాడు. లాబాను ఇంటికి వెళ్ళిపోయి అక్కడ
తన యొక్క మామ కుమార్తెలలో ఒక ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది, ఈ యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఈ పెద్దోడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆల్రెడీ పెద్దోడికి 2 భార్యలు ఉంటారు. కనాను దేశంలో ఉన్న స్త్రీలను ఇద్దరిని చేసుకొని ఉంటాడు. వాళ్ళిద్దరిని కాకుండా అబ్రహాము వలన పుట్టిన ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఆ ఇష్మాయేలుకి ఒక కూతురు ఉంటుంది, ఆమెను కూడా వెళ్ళి చేసుకుంటాడు. మళ్ళా చూడు, ఇక్కడ 2 అన్యుల్ని చేసుకున్నదే కాకుండా మళ్ళా 3 ఇద్దరు చేసుకుంటే కాకుండా ఇంకొక ఆమెను తీసుకెళ్ళి ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళి అతని కుమార్తెను కూడా పెళ్లి చేసుకుంటాడు. అంటే ఈ పెద్దోడు ఎందుకు ఈ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడంటే వాడి బుద్ధే కారణం. ఇక్కడ మనం గమనించాలి, తల్లి చిన్న కుమారుణ్ణి పంపిస్తుంది, నువ్వే అన్న అని చెప్పుకొని పంపిస్తుంది. కానీ ఈ విషయంలో వాస్తవానికి చూస్తే పెద్దోడు చాలా చెడ్డోడు, పెద్ద కుమారుడు చాలా చెడ్డోడు. వాడి మైండ్ మంచిది కాదు, వాడు తల్లిదండ్రులు మాట వినేవాడు కాదు, వాడికి దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం ఉండే పని అయితే దేవుడు అంటే భయభక్తులు కలిగి తన తల్లిదండ్రులు చెప్పినట్టుగా పెళ్లి చేసుకునేవాడు. కానీ ఈ పెద్దోడు ఏం చేశాడు, తల్లిదండ్రులకు భయపడకుండా దేవుడికి భయపడకుండా అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ అన్యులు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆ ఇద్దరు ఒక్కళ్ళు కూడా కాదు, ఇద్దరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు వచ్చి తల్లిదండ్రుల్ని రాచి రంపాన పెడుతున్నారు. ఇలా చేయొచ్చా? తప్పు కదా. కాబట్టి ఇలా దేవుడి మీద ఎదురు తిరిగి తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి ఈ యొక్క ఏశావు రావలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నా, నువ్వు మంచిగా బతుకుతుంటే నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు చెడ్డగా బతుకుతుంటే నీ ఆశీర్వాదం పోయింది, అది ఇంకొకటికి వస్తుంది. అపోస్తలులు 12 మంది, ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా సాతానుతో కలిసినందువలన 12 మంది అపోస్తలులు పొందిన ఆ మహాభాగ్యాన్ని విడిపోగొట్టుకుంటాడు. మత్తయి అని ఇంకొకడు ఆ సీట్లోకి వచ్చేస్తాడు. చూసారా, ఈ యొక్క జీవితంలో ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, తల్లిదండ్రులు ఎలాగైతే దైవభక్తిగా ఉన్నారో అలాగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. దైవభక్తులైన తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, దైవభక్తులైన తల్లిదండ్రుల మాట వినాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? శాపం వచ్చేస్తుంది. రిబ్కా ఎంత బాధపడింది, ఇస్సాకు ఎంత బాధపడ్డాడు, కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. కోడళ్ళు వచ్చి తల్లిదండ్రుల్ని బాధ పెడుతుంటే ఈ ఏశావు అనొచ్చుగా, ఎందుకు ఇలా మా అమ్మని మా నాన్నని బాధ పెడుతున్నారు మీరు అని అనొచ్చుగా, అనలా. చూసారా ఎంత చెడు మనస్తత్వం కలిగినోడు ఈ పెద్దోడు. కనుకే వాడికి రావాల్సిన ఆశీర్వాదం పోయింది. గుర్తుపెట్టుకోండి, నువ్వు చాలా తెలివిగలవాడివి, నేను మోసం చేసేస్తాను, నేను ఏదైనా చేసేస్తాను అనుకుంటాను. చూసావా, అక్కడే పడేది గుంటలో. నేను దేవుడి మాట వినకపోయినా బతుకుతున్నాను కదా, నేను మందిరానికి రాకపోయినా నాకేం కావడం లేదు కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఆరోగ్యం వస్తుంది అంటే ఒకరోజు వస్తుంది శాపం. ఆ రోజే రాదు. నువ్వు పాపం చేసి దేవుడికి ఎదురు తిరిగి బలం ఉంది ఆరోగ్యం ఉందని చెప్పి తిరుగుతుంటావే, ఆ రోజే రాదు, ఒకరోజు వస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు మాట తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్న ఈ పెద్దోడైన ఏశావు ఆశీర్వాదము పోగొట్టుకున్నాడు. ఒక పూట కూటి కోసం తన పెద్దరిక నమ్ముకున్నాడు, భ్రష్టుడు. కానీ చిన్నోడు భయభక్తులు కలిగి ఉన్నాడు, తల్లిదండ్రుల మాట వింటున్నాడు, ఆశీర్వాదం పొందాడు. వాడు పెద్దోడికి రావాల్సిన ఆశీర్వాదము చిన్నోడు పొందాడు. ఈ చిన్నోడు చూడండి, తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటున్నాడు. యాకోబు ఇస్సాకు పిలిచాడు, నాన్న మీ యొక్క తల్లి యొక్క సహోదరుడు ఊరికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. నీ యొక్క తల్లి యొక్క సహోదరుడు యొక్క కూతురు ఉంది, ఆమెని పెళ్లి చేసుకోమంటే అక్కడికి వెళ్ళి అదే పని చేశాడు. లేదు నేను చేయను అని చెప్పలా. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలందరూ కూడా దేవుడి మాట చెబుతున్న తల్లిదండ్రుల యొక్క మాట మీరు వినకపోతే ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాటల ప్రకారము, తల్లిదండ్రులు చెప్పే మాటల ప్రకారం వినకపోతే పిల్లలు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా. తల్లిదండ్రులు మాట వినకపోతే జైల్లో పడతారు. తల్లిదండ్రుల మాట వినకపోతే తాగుబోతులు సహవాసం చేస్తారు.
తల్లిదండ్రుల మాట వినకపోతే దొంగలు అవుతారు. తల్లిదండ్రుల మాట వినకపోతే రారా ఈతకు పోదాం రారా అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మన పక్కన. తల్లిదండ్రుల మాట వినకపోతే అమ్మాయిల ఒడిలో లవ్ అని చెప్పి విషం తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోతే లవ్ అని చెబితే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చంపేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చూసారా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో. దేవుడు భయభక్తుల్లో ఉన్న తల్లిదండ్రుల యొక్క మాట వినకపోతే అట్లాంటి వారికి ఆశీర్వాదాలు రావు, శాపాలు వస్తాయి అని యాకోబు జీవితంలో మనం, ఏశావు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ యాకోబు వెళ్ళిపోయి అక్కడ తన యొక్క తల్లి సహోదరుడు యొక్క కూతురు పెళ్లి చేసుకుంటాడు. అది వేరే చరిత్ర, యాకోబు చరిత్రలో చెప్తాను. ఈ ఏశావు కూడా ఏం చేస్తాడంటే ఇక ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళిపోయి 3వ భార్యను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు తన భార్యలను తన యొక్క కుమారులను తీసుకొని మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. చూడండి ఒకసారి ఆ మాట ఉంటుంది. ఒకసారి ఆదికాండము 31వ అధ్యాయము 17వ వచనం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను, యాకోబు కూడా 2 భార్యలను చేసుకుంటాడు. అయితే అక్కడ ఎందుకు 2 భార్యలను చేసుకోవాల్సి వచ్చిందో యాకోబు చరిత్రలో చెప్తాను. అది మంచిగా జరిగింది. యాకోబు మాత్రం మంచిగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా వెళ్ళడు. 2 చేసుకుంటాడు కానీ అక్కడ వేరే కారణాన్ని బట్టి చేసుకుంటాడు. అది తర్వాత చెప్తాను. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని వస్తాడు. 27 కూడా చదువు. 35వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 27వ వచనం. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చాను. యాకోబు వెళ్ళిపోయి ఉంటాడు కదా, తల్లి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి ఉంటాడు కదా. అక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని 10 మంది పిల్లల్ని కంటాడు యాకోబు. 10 మంది పిల్లల్ని కంటాడు. ఆ 10 మంది పిల్లలే ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలు, ఇంకా 2 వేరే యేసేపు పిల్లలు కలపడతారు. 10 మంది పిల్లల్ని కంటాడు యాకోబు. 10 మంది పిల్లల్ని కానీ 2 భార్యలు, దాసీలు ఆస్తంతా తీసుకొని మళ్ళా తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి బయలుదేరి వస్తాడు. ఈ బయలుదేరి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటికి ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాలు నిండుతాయంటే 180 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఇస్సాకుకి 180 సంవత్సరాలు వచ్చేస్తాయి. చదవండి ఆ మాట. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. 180 సంవత్సరం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు తన భార్యలను తన పిల్లలను తన ఆస్తి మొత్తం తీసుకొని మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చేస్తాడో, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేస్తాడో, అప్పటికి ఇస్సాకు యొక్క వయస్సు 180 సంవత్సరాలు అయిపోద్ది. 180 సంవత్సరాలు అయిపోద్ది. ఆ 180వ సంవత్సరాలు అయిన తర్వాత ఇస్సాకు చనిపోతాడు. అప్పుడు ఇస్సాకు చనిపోయినప్పుడు పెద్ద కుమారుడైన ఏశావు, చిన్న కుమారుడైన యాకోబు వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకుంటారు. ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళిపోయిన ఏశావు తిరిగి వస్తాడు. తన లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి యాకోబు తిరిగి వస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి చనిపోయినటువంటి తన తండ్రిని పాతి పెడతారు. ఎక్కడ పాతి పెడతారో తెలుసా? ఎక్కడ పాతి పెడతారంటే అబ్రహాము ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో, శారా ఎక్కడైతే పాతి పెట్టబడిందో అక్కడే ఈ ఏశావు యాకోబులు కలిసి తమ తండ్రి అయిన ఈ ఇస్సాకును పాతి పెడతారు. చూడండి ఒకసారి అన్నమాట. ఆదికాండము 35వ అధ్యాయము
29వ వచనం చదవండి. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. ఇక్కడ కూడా ఈ మాట మనం చదువుతున్నాం, తన పితరుల యొద్దకు చేర్చబడిన అంటే అబ్రహాము దగ్గరికి, నోవహు దగ్గరికి, ఆదాము దగ్గరికి వెళ్ళడం అని అర్థం. చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతనిని పాతి పెట్టారు. ఎక్కడ పాతి పెట్టారంటే 49వ అధ్యాయం 31వ వచనంలో ఉంటది. ఆది కాండము 49వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆది కాండము 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి పెట్టేది. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతి పెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతి పెట్టింది. చూసారా, యాకోబు అంటున్నాడు, యాకోబు ఏశావులు కలిసి ఇస్సాకుని ఎక్కడ పాతి పెట్టారంట? అబ్రహాము శారాని ఎక్కడైతే పాతి పెట్టారో మక్బేలా గుహ, అదొక గుహ. ఆ గుహలో అబ్రహామును పాతి పెట్టారు, శారాను పాతి పెట్టారు. అక్కడే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని కూడా ఆ యొక్క గుహలోనే పాతి పెడతారు. ఇలా 180 సంవత్సరాలు భూమి మీద ఇస్సాకు జీవించి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి భయభక్తులు కలిగి అనేకులకు మాదిరికరంగా ఉండి ఆశీర్వాదం పొంది ఈరోజు మనం ఎలా బతకాలో మనకు కూడా చూపించి ఇస్సాకు లాగా బతకాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవుడు అంటాడు, నేను ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను అని చెప్పుకుంటాడు ఆయన. చూడండి ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. ఇస్సాకు పేరుని ఎలాగ గొప్పగా చెప్పుకుంటున్నాడు. మృతుల పునరుద్ధానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఈ మాట మన గురించి చెప్పగలడా దేవుడు? ఈ మాట, ఇదిగో నేను పలానా జీవన్ దేవుణ్ణి, నేను దోరకా దేవుణ్ణి అని చెప్పగలడా? అలా దేవుడు చెప్పుకునేటట్టుగా మన బతుకుంటే బాగుంటుంది. దేవుడు ఇక్కడ ఇస్సాకు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఇస్సాకు దేవుణ్ణి, నా భక్తుడు ఇస్సాకు, నేను చెప్పినట్లుగా బతికిన వాడు ఇస్సాకు, నన్ను సంతోషపరిచిన వాడు ఇస్సాకు, నేనేం చెప్పానో అలాగే చేసిన వాడు, నన్ను సంతోషపరిచిన వాడు ఇస్సాకు అని దేవుడు ఇస్సాకు గురించి సాక్ష్యమిస్తున్నాడు. నేను ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, వాళ్ళ పేర్లు ఎత్తి చెప్తున్నాడు దేవుడు. మనల్ని చూసినప్పుడు దేవుడు ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో నేను పలానా తన దేవుణ్ణి, అతడు మొక్కే దేవుణ్ణి అని చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి, ఇస్సాకు గురించి చెప్పినట్టుగా. అది జీవితం. ఎక్కడ మచ్చలేదు ఇస్సాకు జీవితంలో, ఎక్కడ మచ్చలేదు అసలు. తండ్రి బలివ్వబోతుంటే హాయిగా పడుకున్నాడు. తెలుసు తండ్రి మంచోడని, దైవభక్తుడని. తండ్రి మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు. తల్లిదండ్రులకు అవిధేయుడిగా ఎప్పుడు కూడా ఇస్సాకు ప్రవర్తించలేదు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయే చివరి రోజు వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి బాధ పెట్టలేదు. కోడళ్ళు వచ్చి ఇస్సాకుని బాధ పెట్టినా దేవుణ్ణి తిట్టుకోలేదు. వృద్ధాప్యం వచ్చేసి కళ్ళు మసకబారిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఇస్సాకు. ఇంకొక గొప్ప మాట యేసు ప్రభు ఇస్సాకు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇస్సాకుకి పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్నాడు. చూస్తారా మాట? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమరటు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. చూసారు? ఎవరితో కూర్చుంటామంట మనం పోయి? ఎవరితో కూర్చుంటామంట?
అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో. ఎక్కడ కూర్చుంటాము? పరలోకంలో కూర్చుంటాం. అంటే ఇప్పుడు ఇస్సాకు పరలోకానికి సెలెక్ట్ అయిపోయాడు, ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నాడు. అబ్రహాము లాజరు ఉపమానంలో చదువుతామే, అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇస్సాకు. తండ్రి దగ్గరే ఉన్నాడు ఇస్సాకు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు అందరు కలిసి పరలోకం వెళ్ళిపోతాం. మనం అందరం కూడా దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకు వల్లే మనం కూడా బతికితే ఇస్సాకు పక్కన కూర్చుంటాం అంటే ఇది. అబ్రహాము లాగా బతికితే అబ్రహాం పక్కన కూర్చుంటామంట. యాకోబు లాగా బతికితే యాకోబు పక్కన కూర్చుంటాం. పౌలు లాగా బతికితే పౌలు పక్కన కూర్చుంటాం. పేతురు లాగా బతికితే పేతురు పక్కన కూర్చుంటాం. మరియమ్మ లాగా బతికితే మరియమ్మ పక్కన కూర్చుంటారు. ఋతు లాగా బతికితే ఋతు పక్కన కూర్చుంటాడు. ఓకేనా? ఇస్కరేతు యూదాలాగా బతికితే సాతాను పక్కన కూర్చుంటాడు. ఓకే, కనుక ఈ రోజుతో ఇస్సాకు జీవితము అయిపోయింది. 180 సంవత్సరాల జీవితం. పుట్టిన దగ్గర నుంచి మంచి జీవితం జీవించాడు ఇస్సాకు. మనం అందుకే చూడండి, ఇతను పరలోకానికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్. మనం ధ్యానిస్తున్న భక్తులందరూ కూడా ఎవరి జీవితాలు మనం ధ్యానిస్తున్నామంటే పరలోకానికి సెలెక్ట్ అయిన వాళ్ళ జీవితాలు. వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శం, వాళ్ళ జీవితాలు మనకు పాఠం, బుద్ధి పాఠం. వాళ్ళు ఎలా బతికారో అలా బతికితే మనం కూడా అలాగే ఆశీర్వదించబడతాం. ఏమంటే దేవుడికి పక్షపాతం ఏం లేదండి. అబ్రహాము చెప్పినట్టు బతికితే అబ్రహాముని దీవిచ్చాడు, ఇస్సాకు చెప్పినట్టు బతికితే ఇస్సాకుని దీవిచ్చాడు. కానీ ఏశావు చెప్పినట్టు బతకపోతే ఏశావు శాపగ్రస్తుడయ్యాడు. ఈ మాట చూడండి ఒకసారి, ఆ మాట కూడా చదివిచ్చేసి ముగించేసుకుందాం. ఏశావు శాపగ్రస్తుడైపోయాడు. ఏశావు శాపగ్రస్తుడైపోయాడు. చూడండి ఒకసారి ఆది కాండము 27వ అధ్యాయము 38 నుంచి. ఆది కాండము 27వ అధ్యాయము. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేక పై నుండి పడు ఆకాశము మంచు లేక ఉండదు. చూసారా ఎలాంటి మాటలు వచ్చేస్తున్నాయో ఇస్సాకు నోట్లోంచి ఏశావు దగ్గరికి. దేవుడు చెప్పినట్టుగా బతకనందు వలన ఇస్సాకు జీవితంలోనట నీ నివాసము, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ పంటలు పండవు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ వర్షం కురవదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి విరుద్ధంగా మనం బతికితే కరువు కాటకాలు అనుభవిస్తాం. దేవునికి విరుద్ధంగా బతికితే రోగాలు పాలైపోతాం. మంచి కోసం రోగాలు పాలైతే పర్లేదు, దేవుడి కోసం. కానీ దేవునికి విరుద్ధంగా బతికి ఇది అవ్వకూడదు. తర్వాత 40 వచనం. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు. నీ కత్తి చేత ఎప్పుడు ఎవరి మోకాన్ని చంపడమే, ఎప్పుడు తగాదాలే, నీ బతుకంతా తగాదాలే. తండ్రి నోట నుంచి వస్తున్న శాపాలు. నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అగుదువు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనుషుల కాళ్ళ కిందకు వెళ్ళి బతిములాడుకోం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యాకోబు తల్లిదండ్రులు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నాడు కాబట్టి యాకోబుని దేవుడు దీవించాడు. ఇస్సాకు దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాడు కాబట్టి ఇస్సాకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అనే చేయి చాచే ఇది రాల. కానీ ఏశావు జీవితంలోనట ఏం చెప్తున్నాడు? నువ్వు ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి చాస్తావు, నీ రెక్కలు డొక్కలు చేసుకొని చేసినా కూడా నీకు సరైన తిండి దొరకదు. నువ్వు ఏ నేలలో నివసిస్తావో అది ఎండిన భూమిగా మారిపోద్ది. శాపాలు. ఇంకా నీ సహోదరునికి నువ్వు దాసుడు అవ్వదువు, నీవు తిరుగులాడుచుండగా తిరుగుతుంటావు అంతే. చూడండి, కొంతమంది శాప పిచ్చోళ్ళు పెట్టుంటారు. పిచ్చి పెట్టిన వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారా తిరగరా? అదన్నమాట శాపం. అది మీరు పిచ్చోడిని చూసినప్పుడు ఏమనుకోవాలంటే వీడు దేవునికి ఎంత దూరం అయితే వీడు ఇట్లా అయిపోయాడు. నిజమే, దేవునికి దూరం అయితే పిచ్చి పట్టింది.
దేవుడు అంటే భయం లేకపోతే, దేవుడు అంటే నమ్మకం లేకపోతే, దేవుడు అంటే విశ్వాసం, భయభక్తులు లేకపోతే ఇప్పుడు దేవుడి మాట వినపడుతుంది. అమ్మో, నా దేవుడి మాట నేను వినాలి, ఈ రోజు నాకు దేవుడు ఏం తీసి పెట్టాడు, ఈ రోజు దేవుడు నాకు ఏం చెప్తాడు, ఏం నేర్పించాలనుకుంటున్నాడు, నేను ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు అని ఆశగా ఆసక్తిగా వచ్చి కూర్చొని పాఠం అంతా అయిపోయే వరకు ఇంట్రెస్ట్ గా రాసుకొని దేవుడి గురించి నేను నేర్చుకోవాలనే వాళ్ళు ఎంతమంది? అది చూస్తాడు దేవుడు, అది చూసి ఆశీర్వదిస్తాడు. నువ్వు 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు అటు ఇటు వెళ్ళిపోతే అసలు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నావు అనుకో, అది శాపగ్రస్తం. నీ క్యారెక్టర్ చెప్పేస్తుంది నీకు దేవుడు అంటే భయం ఉందో లేదో. నీ మనసే చెప్పేస్తుంది నీకు ఆశీర్వాదం వస్తుందో రాదో. ఎలా బతకాలి? దేవుడిచ్చిన బతుకుని వినయంగా బతకాలి, గౌరవంగా బతకాలి, భయభక్తులు కలిగి బతకాలి, దేవుడిని పూజిస్తూ ఆరాధిస్తూ బతకాలి. ఈ బతుకు దేవుడిది, ఈ ప్రాణం దేవుడిది, అన్నం దేవుడిది, శరీరం దేవుడిది, ఆత్మ దేవుడిది, నేల దేవుడిది, ఆహారం దేవుడిది, గాలి దేవుడిది, సమస్తము దేవుడి. ఇచ్చిన దేవుడికి ఆదివారం ఆరాధన చేయడానికి రావా? ఇచ్చిన దేవుడిని కృతజ్ఞతలు చెల్లించడానికి రావా? అందుకే దేవుడికి కోపం వస్తుంది. దేవుడికి కోపం వస్తే శాపం వస్తుంది. చూడండి, కొండలు రాలిపోయి మొన్న 300 మంది సమాధి అయిపోయారు. కొండల మట్టి జారిపోయి కేరళలో. విజయవాడలో చూడండి, వరదలు వచ్చేసి కొట్టుకొని పోయారు. దేవునికి కోపం వస్తే ఏ నేలలో సొదొమ గొమొర్రాలో కోపం వచ్చింది, కాల్చవతలు పడేసాడు అంతే, ఒక లోతును తప్పించాడు. నీకు ఆశీర్వాదం రావాలి అంటే దేవుడి దగ్గరకు వచ్చేవారు. నీ కుటుంబం, నీ భర్త, నీ బిడ్డలు బాగుండాలంటే ఆదివారం మందిరంలో ఖచ్చితంగా రావాలి. ఏది ఉన్నా పక్కన పెట్టేశాడు యాకోబు, ఇస్సాకు, అబ్రహాములు. ముందు దేవుడికి ఇచ్చారు ప్రిఫరెన్స్. ముందు దేవుడికి ఇవ్వకపోతే ఆశీర్వాదాలు రావు. చూసారా, ఏశావు శాపగ్రస్తుడైపోయాడు. కారణము దేవుని దగ్గర లేక, దేవుడి మాట వినక. ఇస్సాకు ఏమో గొప్ప భక్తుడైపోయి చరిత్రలో లెక్కింపబడ్డాడు. 180 సంవత్సరాలు బతికాడు. 180 సంవత్సరాలు రాజాలాగా బతికాడు. రాజు వచ్చి ఇస్సాకు కాలు పట్టుకున్నాడు. ఆ దేశ రాజు వచ్చి ఇస్సాకు కాలు పట్టుకున్నాడు. పోయిన భాగంలో చెప్పాను మీకు, గుర్తుపెట్టుకోండి. దేవునిని విడిచి మనం బాగుందాం. దేవుడి దగ్గర ఉంటేనే మనం బాగుంటాం. దేవుడి మాట వింటేనే మనం బాగుంటాం. నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ పనుల్లో నువ్వేం చూసుకోవాలంటే, ఏం చూడాలంటే, ఇది దేవుడికి ఇష్టమైందా కాదా, అది చూసుకోవాలి. ఇప్పుడు కూడా నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు, ఇది నా దేవుడు మెచ్చుకుంటాడా లేదా, దీనివల్ల నా దేవుడు బాధపడతాడా సంతోషపడతాడా? దేవుణ్ణి సంతోష పెట్టడమే భక్తి అంటే. అర్థమవుతుందా? దేవుణ్ణి బాధపడితే వచ్చేదే శాపం అంటే. దేవుణ్ణి బాధ పెట్టి ఆశీర్వాదాలు పొందలేము. దేవుణ్ణి సంతోష పెడితే ఎవడో నిన్ను ఆపలేడు. ఏది నీకేం కాదు. యోబు దగ్గరికి సాతాను వచ్చాడు, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సాతాను కదిలించలేకపోయాడు. రాత్రి వాక్యంలో చెప్పాను, చూడండి ఒకసారి. ఇలా భక్తుల జీవితాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజుతో ఇస్సాకు జీవితము అయిపోయింది. 180 సంవత్సరాల జీవితం. సూపర్గా జీవించాడు ఇస్సాకు భూమి మీద దేవుడి కోసం. నేను ఇస్సాకు దేవుడను అని దేవుడు చెప్పుకునేలా, ఇస్సాకు పేరుతో చెప్పుకునేలా దేవుడు ఇస్సాకు జీవించాడు. నీకు కూడా ఒక బతుకిచ్చాడు దేవుడు, నాకు కూడా ఒక బతుకిచ్చాడు. ఈ ఇచ్చిన బతుకు అన్నం కోసమో, డబ్బు కోసమో, ఇంకోటి కోసమో బతుకుతుంటే ఎన్ని రోజులు బతుకుతాం? దేవుడి కోసం బతికితే చిరస్థాయిగా నిలబడిపోతాం. దేవుడు చెప్పినట్టుగా ఇస్సాకు వల్లే బతికితే చిరస్థాయి పరలోకంలో అడుగు పెడతాం.
ఒక్కొక్క జీవితం ధ్యానించడానికి ఎన్ని రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం తెలుసా? మీకు తెలియచేయడానికి, మేము నేర్చుకోవడానికి. ఎందుకు? అలాంటి ఆశీర్వాదం మీకు కూడా రావాలని. ఇస్సాకుకు వచ్చిన ఆశీర్వాదం మీకు కూడా రావాలని. దేవుడు మాటలు నేర్చుకోవడంలో ఆశీర్వాదం ఉంది. దైవభక్తులను జ్ఞాపకం చేసుకోవడంలో ఆశీర్వాదం ఉంది. వాళ్ళు బతికినట్టుగా బతకడంలో మనకు ఆశీర్వాదం ఉంది. ఓకేనా? కనుక ఇస్సాకు వలె మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకుదాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.